ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు సార్. మీకు చాలా ధన్యవాదాలు. ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి మీరు రైతుల కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాం సార్. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ విద్య బోధనలో, పరిశోధనలో, విస్తరణలో మమేకమైపోయి నిమగ్నం అయిపోయి ముందుకు వెళ్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఈ రోజు రైతుల సంక్షేమం కోసం చూసే మీ చేతుల మీదుగా ఇనాగ్రేట్ కావడం మాకు చాలా సంతోషం సార్. దీనికి నేను యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరము మీకు సదా కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. చాలా సంతోషం. ఈ రోజు మేము మా జీవితంలో మా యూనివర్సిటీ చరిత్రలో మర్చిపోలేని రోజు సార్. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. చాలా చాలా సంతోషం సార్. ఆల్ ది బెస్ట్ మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. బిల్డింగ్ చాలా బాగా వచ్చింది. చూస్తే అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్డింగా లేకపోతే సాఫ్ట్వేర్ బిల్డింగ్, ఐటీ బిల్డింగ్ అనిపించే విధంగా వచ్చింది సార్. మీ చేతుల మీదుగా ప్రారంభించబడింది కాబట్టి ఇందులోంచి అనేక మంది వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు దేశ విదేశాల్లో ప్రాముఖ్యంగా నిలబడిపోతారు సార్. ఇందుకు మీరే తార్కాణం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్. Now I request Commissioner Agriculture to give vote of thanks. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు పెట్టుబడి రాయితీ ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులకి విడుదల చేయడం అయింది. వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ 2023 అట్లాగే మిచాంగ్ తుఫాన్ డిసెంబర్ 2023లో సంభవించిన కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ఎవరు కూడా వాళ్ళ పంట నష్టపోవాలి రైతులది అని ఎవరూ కోరుకోరు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల అలా నష్టపోయినప్పుడు ఎంత తొందరగా ఆదుకోగలం అనేదే ఒక కొలమానికంగా తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక నూతన ఒరవడిని సృష్టించడం జరిగింది. ఏ సీజన్లో నష్టపోయిన పంటకి ఆ సీజన్లోనే దానికి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసే ఒక కొత్త నూతన ఒరవడిని ఇచ్చేసి రైతుల జీవితాలందరిలోని కూడా ఒక స్థైర్యాన్ని వాళ్ళ మనసులో నింపడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇంతవరకు 3,261 కోట్ల రూపాయలు 35 లక్షల మంది రైతులకి 57 నెలల్లో పంట నష్టం జరిగిన కొన్ని నెలలు 2-3 నెలల లోపలే వాళ్ళందరికీ అందించడం జరిగింది. సో దీనికి ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపున, రాష్ట్రంలో ఉన్న రైతులందరి తరపున ఇట్లాంటి నూతన ఒరవడిని సృష్టించినందుకు, ఇంతే కాకుండా చాలా రకాల స్కీములు, రైతు భరోసా అనే స్కీమ్ ఏ రాష్ట్రంలోని లేదు. ముఖ్యంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 87% మంది రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు. సో వీళ్ళకి 13,500 అనేది చాలా ఎక్కువ మొత్తం. సో అది మనం ప్రతి ఏటా 4 ఏళ్ళు అని చెప్పి 5 ఏళ్ళు అందించడం జరిగింది.